వెల్కమ్ బ్యాక్. హైడ్రా పనితీరు పట్ల నిజామాబాద్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా తరహాలో నిడ్రాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న రామ్మూర్తి చెరువును అర్సపల్లి గ్రామ కమిటీ ప్రతినిధులు సందర్శించారు. కబ్జా నుంచి చెరువును కాపాడాలంటూ నినాదాలు చేశారు. రామ్మూర్తి చెరువు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం 12 ఎకరాలు మాత్రమే మిగిలిందని, చెరువు కట్ట బఫర్ జోన్లో వెలిసిన ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. నిడ్రా ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామంటున్నారు నిజామాబాద్ రైతులు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. అక్రమార్కులు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చెరువుల్ని కబ్జా చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ నగర శివారులో ఉన్నాం. నగర శివారులోని రామర్తి చెరువు ఇది 30 ఎకరాల విస్తీర్ణంలో రామర్తి చెరువు ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా ఈ చెరువులో అక్రమ కట్టడాలు అయితే కొనసాగుతున్నాయి. దీంతో చెరువు పూర్తిగా కుచించుకుపోయిన పరిస్థితి. హైదరాబాద్లో హైడ్రా చెరువుల అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుంది, ఎలాగైతే కూల్చివేస్తుందో ఆ తరహాలో నిజామాబాద్లోనూ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అర్సపల్లి గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఇదే అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇటీవల నాగారంలోనూ చెరువులు అక్రమ నిర్మాణాలని మున్సిపల్ రెవెన్యూ అధికారులు అయితే తొలగించారు. ఇక రామర్తి చెరువుల్లోనూ అక్రమ కట్టడాలపై కొరడా గొలిపించాలి, ఉక్కుపాదం మోపాలని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వీడీసీ సభ్యులంతా వచ్చారు. చెరువు ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని అయితే పరిశీలించారు. కేవలం 13 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం చెరువు ఉంది. 30 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా పూర్తి అక్రమ కట్టడాలు అయితే వెలిసాయి. మనతో వీడీసీ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు ఉన్నారు. సార్, అంటే ప్రధానంగా చెరువు ఎంత విస్తీర్ణంలో ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది? ప్రజెంట్ దాదాపు 29-30 ఎకరాల చెరువు భూమి ఇప్పుడు ప్రస్తుతం 12-15 ఎకరాలకి కుదించుకుపోయింది. కనుక ఈ అక్రమ కట్టడాలు కూల్చివేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అట్లాగే సీఎం కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. జిల్లాలో రాపర్తి చెరువే కాదు, చాలా చెరువులు కూడా కబ్జాకు గురైనాయి. దీనిపైన ప్రభుత్వ ఉక్కుపాదం మోపాలనేది అర్సపల్లి గ్రామస్తులు చెప్తున్నారు. ఇటీవల నాగారం ప్రాంతంలో కూడా కబ్జాకు గురైన చెరువులో అక్రమ కట్టడాలను తొలగించారు. సో ఈ చెరువును కూడా అక్రమ కట్టడాలు తొలగించి రక్షణ కల్పించాలి, చెరువులకి ప్రాణం పోయాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.